సో ప్రజెంట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో నిత్యహారతులు, గోదావరి నిత్యహారతులు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం శ్రీ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఓం శ్రీ గోదావరి దేవియే నమః. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం వారి ఆధ్వర్యంలో గోదావరి నిత్య హారతి గౌతమీ ముని తపస్ఫలితం గంగాధరుని వరామృతం గోకర్ణిక స్థలజననం గోదావరిగా నిత్య ప్రవాహం. ఓ సూర్యోదయ సమయాన గోదావరిలో స్నానమాచరించి ఆ గోదావరి తల్లిని స్మరించుకుంటున్నారు ఓ గురువు గారు. ఇది విన్న ఆయన శిష్యుడు గురువు గారిని ఇలా ప్రశ్నించారు. జనజీవనాన్ని, సమస్త ప్రాణికోటిని బ్రతికించడానికి ఇలా ప్రవహిస్తోన్న ఈ గోదావరి తల్లి ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది? ఆ గురువుగారు గోదావరి జననం ప్రాముఖ్యతల గురించి ఆ శిష్యుడికి ఇలా బోధించసాగారు. రేవాతీరే తపఃక్రియాత్ మరణం జాహ్నవీతతే దానం దద్యాత్ కురుక్షేత్రే దౌతవ్యాం హృదయం వరం కురు. నర్మదా నది తీరంలో తపస్సు చేసిన విశేష ఫలితం, గంగా నది తీరాన శరీరాన్ని వదిలిన విశేష ఫలితం, కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితం, ఈ మూడు ఫలితాలను మించిన మూడెట్ల ఫలితం ఈ గోదావరిలో స్నానమాచరించడం వల్ల కలుగుతుంది అంటూ నీలా సందిగ్ధంలో ఉన్న ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది తెలుసుకోవలసిన అవసరం ఉంది. దేశమంతయు క్షామము రాజ్యమేలి కాటకములు సంభవించి పెద్ద ఎత్తున జనులు పశుపక్షాదులు నశించిపోవుట గాంచి మునులు బాధపడి గౌతమముని దరికి ఏషించి దానిని పరిష్కరించమని కోరిది. గౌతమముని ఈ కార్యం మనం తలపెట్టవలసినది కాదు అని వారించాడు. అందుకు బాధపడిన మునులు ఏదైనా ఉపాయముచే గౌతమముని వలనే ఈ కార్యమును సాధించవలనని తలచి వారి తపోబలము చేత ఒక క్షణాయువైన గోదా అను మాయా గోవును సృష్టించి దానిని గౌతమముని ఆశ్రమ వాసికయందు ప్రవేశపెట్టి అదిగాంచిన గౌతమముని ఒక చిన్న దర్భచే దానిని అధిగించగా తక్షణమే అది మరణించినది. ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషించుతుండగా గౌతమముని దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అని ఆ మునులను అడిగారు. అంతటా మునులు శివుని జటాజూటమునందు బంధించి ఉన్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధారముగా ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పారు. అంతటా గౌతమముని శివుణ్ణి పరమభక్తితో ప్రార్థించ పరవశుడైన శివుడు శిరముంచి గౌతమముని ఆశీర్వదించ గంగను ఇలకు పంపించాను. గంగ పరమ భక్తితో గౌతమముని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించాను. గోవుని బ్రతికించుటకై ఇలకేపించిన గంగ గౌతమముని వలన వచ్చినది కనుక గౌతమిగాను, గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతములు శిష్యునికి వివరించారు. పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందు గల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను సాటి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాఘవేంద్రవరానికి పరమది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకై నిత్యహారతినిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. ఓం
ఏకహారతి పరమేశ్వరుడు పరమజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి